దితిని యెహోవా ఉత్తముడని కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని త్రోపి Cristo త్రోపి రుచి చూసి రుచి చూసి రక్షకునాశ్రయించి మేఘాన్యుడనైతిని రక్షకునాశ్రయించి మేఘాన్యుడనై రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి యెహోవా ఉత్తముడనియు. ఏముంది పాటలో చెప్పండి. రుచి చూచి ఎరిగితిని. దేవుడు రుచి చూడడం అంటే ఏంటి? అనుభవం ఉండాలి. క్రైస్తవంలో చాలామందికి అనుభవం ఉండదు. పాటలు పాడతారు, వాక్యం కూడా చెప్తారు, చేయాల్సిన కార్యాలన్నీ కూడా చేస్తారు, కానీ అనుభవంలో ఉండదు. అందుకనే రుచి చూడడం అంటే నీ అనుభవమై ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ప్రభువు నమ్మిన తర్వాత మన అనుభవం ఏంటి రుచి చూసామా? ఆ రుచిలో ఆయన ఏం చెప్తున్నాడు? కష్ట దుఃఖములో సంతోషించు నిన్ను. ఎప్పుడంట సంతోషించేది? ఎప్పుడంట? మనం ఏం చేస్తాము? ఈ కష్టం ఎందుకు వచ్చింది, దుఃఖం ఎందుకు వచ్చింది, దేవుని ఎందుకు నమ్ముకున్నాము, విడిచిపెట్టేద్దాం. అదొక పాటలు ఏముంది? సంతోషించు ఎల్లప్పుడూ. ఇదో ఇండియాలో ఉన్నప్పుడే కాదు, అమెరికాలో పోయినప్పుడే కాదు, కష్ట దుఃఖాలని ఎక్కడ పోయినా ఉంటాయి మనకు. అయితే చదవడం గొడవడం కాదు చేయాల్సినటువంటిది. సంతోషించే వారే క్రైస్తవులు. ఇతరులకు మనకుండే తేడాది. వారి కష్టాలు వచ్చినప్పుడు రకరకాలుగా సణుగులు, గొడుగులు, తగాదాలు, నీ కొండిదైంది, నా కొండిదైంది అని అనేక అనుకుంటారు. కానీ ఇక్కడ అలాగుండదు. ఇక్కడ ఎలాగా ఉంటుందంటే అది అనుభవం ద్వారా వస్తున్నది. సంతోషించు ఎల్లప్పుడూ ప్రతి ఒక్క కష్ట దుఃఖ బాధలలో అనే మాట కనబడుతుంటున్నది. తర్వాత ఇంకేముంది? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను ప్రతి దాని కొరకు. అంటే మేలు జరిగినప్పుడేమో కృతజ్ఞత, మేలు జరిగిపోతేమో కృతజ్ఞత లేకుండా అలా కాదు. మేలు జరిగినా, కీడు జరిగినా, ఏది జరిగినా కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోండి. అదే ఆఖరి వచ్చిన పడేటప్పుడు లేచి ముందుకు రండి, చాలా ఖాళీ ఉంది, కుర్చీలు కూడా తీసుకొని రండి. ఎక్కడో కూర్చోగాకండి. దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చినాం. కుర్చీలు తీసుకొని ముందుకు రండి, బాగుంటుంది. మీరు కూడా ముందుకు వచ్చేసిందమ్మా. వెనక వచ్చిన వాడికి స్థలం ఉంటుంది, వాడికి గేట్లో కూర్చుంటున్నారు. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను క్రీస్తుని యందు తృప్తి పొంది హర్షించెదను.
Chedamo Cristo Neyande Tropti Onde Hashem Chedamo Ruchi Choti Rigitini Yehavavutamuramiyo Ruchi Choti Rigitini Yehavavutamuramiyo చాలు రండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. వాక్యము చదివి ప్రార్థన చేసిన తర్వాత ఎవరు దయచేసి కదలవద్దు, అటు ఇటు తిరగవద్దు, మాట్లాడవద్దు. ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. నేను కాదు మాట్లాడేది. మనం ఏదో ఒక భోజనాలకు వచ్చిపోయిన వాళ్ళం కాదు. మనం ఇప్పుడు వచ్చిన ఉద్దేశం ఏంటి? దేవుని ఏ మనతో మాట్లాడబోతున్నాడు, మన జీవితాల కొరకై, మన కుటుంబాల కొరకై ఏమి చేశాడు, ఏమి చేస్తున్నాడు, ఏమి చేయబోతున్నాడు. అందుకని మనం ఇక్కడికి వచ్చాం. కానీ వాక్యము ముందు మీరు ఏది చేసినా పర్వాలేదు, కానీ వాక్యంలో మాత్రం పిల్లల్ని కూడా మీ కంట్రోల్లో ఉంచండి. దయచేసి ఎవరు కూడా తిరగద్దు, ఎట్టి పరిస్థితులు కూడా తిరగద్దు. ఈ వాక్యం అంతవరకు కూడా అందరూ శ్రద్ధగా ఆలకించండి. కొత్త వాళ్ళు కింద కూర్చోలేరు, మీరు మరి కుర్చీలు వేసుకొని కూర్చోండి. సిస్టర్స్ కింద కూర్చోగల వాళ్ళు కింద కూర్చోండి. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి నాతో కూడా కలిసి. బైబిల్ లేని వాళ్ళు వినండి. 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. ఈ దేశమందు పరవాసులయుండము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించాను. ప్రార్థన చేసుకున్నా. ప్రేమల మార్పులో తండ్రి, నమ్మకమైన మా దేవారి కొన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా సమయంలో రాగన బిడ్డలు అందరూ బట్టి మీకు కొన్ని స్తోత్రాలు. ప్రభా మా తండ్రి, ఎవరు కూడా దైవక్రమాన్ని మించిపోకుండా దైవక్రమాన్ని పాటించి మీ ద్వారా దీవెన ఆశీర్వాదాలు పొందుతో సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి మీ ఆశలు శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా మీరు బలపరిచి మీ మాటలు వినిపించితే అందరికీ తృప్తే. నేను మాట్లాడితే వ్యర్థమే, మీరు మాట్లాడితే అందరికీ సంతోషమే. రైతు మీరు మాట్లాడి ఇంటి వారిని, వచ్చిన వారిని అందరితోనే ఆ ప్రభా సంతోషం కలిగించమని వేడుకుంటూ యేసయ్య దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొంతమందికి తెలియకపోవచ్చు, దీనిని పరిశుద్ధ గ్రంథము అంటారు. లోకములో మొట్టమొదటిగా ముద్రించబడినటువంటి గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథమే. లోకములో 3000 భాషల్లో రాబడిన గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథమే. మొదటి మానవుడి నుండి నేటి మానవుడి వరకు చరిత్రను తీసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమే. మిగతా ఏ గ్రంథాలైనా ఒక దేశాన్ని గురించి చెప్తారు, ఒక దేవుడి గురించి చెప్తారు. కానీ ఈ గ్రంథము ప్రపంచం యొక్క పుట్టుక నుంచి నేటి వరకు జరగబోయే విషయాలు కూడా చెప్పే గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమి జరిగింది, ఎలాగా జరిగింది, వాళ్ళకి మనకి ఎలాగా జరుగుతున్నది, మన విషయంలో ఆయన తలంపేంటి అనే విషయాలు మనం ప్రభు ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి కొన్ని నిమిషాలు ఓపికతో మాట్లాడవలసిగా మరి వినవలసిగా మనం చేస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే 3వ వచనం మనం చదువుకున్న మాట, ఈ దేశమందు పరవాసులై ఉండుము, నేను నీకు తోడైన నిన్ను ఆశీర్వదించాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుడే చెప్తుంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఒక యవనస్తులైనటువంటి, లేక కొంత వయసులో పడి వివాహమైనటువంటి 40-45 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వ్యక్తితోటి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది అవసరమా ఆయనకి? దేవుడు వచ్చి ఒక యవనస్తునితో మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా? ఆయనకేమి పరలోకం ఉన్నది, దేవదూతలు ఉన్నారు, ఆకాశ నక్షత్రాలు ఆయనే, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయనే, పంచభూతాలు ఆయనే. ఆయనకేం పని? అది మనం మానవుడు తెలుసుకోలేనటువంటి యొక్క అత్యధికమైన పొరపాటు ఏంటంటే, దేవదూతలకి ఉన్నటువంటి యొక్క స్థానాన్ని దేవుడు మానవులకి ఇచ్చాడు.
లోకంలో ఎవరికైనా సృష్టిలో ఇవ్వనటువంటి యొక్క స్థానాన్ని మానవుడికి ఇచ్చాడు. వాళ్ళని దేవదూతలను పిలిచాడు, కానీ మనలను ఆయన కుమారులను పిలుస్తూ ఉంటున్నాడు. అది మర్చిపోయి ప్రజలు ఈ లోకమే, ఈ డబ్బే, ఈ ఆస్తే, ఈ హోదాలే, వీటి కొరకే వారు జీవిస్తున్నారే కానీ ఇందులో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోతుంటున్నారు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఇదేదో ఒక మొక్కుబడి మీటింగ్ కాదు, లేకపోతే ఏదో ఒక నామకార్థంగా వెళ్ళామే కూర్చున్నాం, పాస్టర్ గారు వచ్చాడు పాటలు పాడాడు, ఏదో 4 మాటలు బ్యాగ్లేసుకుని పాడి చెప్పడం కాదు. దేవుడు నీతో మాట్లాడాలా, నీ జీవితాన్ని గురించి మాట్లాడాలా, నీ కుటుంబాన్ని గురించి మాట్లాడాలా, నీకేదో ఆయన చేయబోతున్నాడు, ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి. అందుకనే ఒక మాట ఏమన్నాడంటే ఆయన, నీవు ఈ దేశంలో పరవాసి అయి ఉండము అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పరదేశం అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అయినప్పుడు కూడా ప్రభు అంటున్నాడు, నీవు ఈ ప్రాంతంలో ఉంటే, ఈ దేశంలో ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇండియాలో ఉండొచ్చు, లేక అమెరికాలో ఉండొచ్చు, లేక ఇంగ్లాండ్లో ఉండొచ్చు, ఏ దేశంలో అయినా ఉండొచ్చు, అంతా ఆయనదే. కానీ ఆయన ప్రణాళిక ప్రతి ఒక్క వ్యక్తి మీద, ప్రతి ఒక్క కుటుంబం మీద గొప్ప ప్రణాళిక ఉంటుంది. అది నెరవేర్చాలని నిన్ను వెంటాడుతూ ఉంటాడు. కానీ నీవేం చేస్తావంటే ఆయన విడిచిపెట్టి పరిగెడుతూ ఉంటావు. ఎన్నోసార్లు రోగాల ద్వారా నిన్ను వెంటాడుతారు, బాధల ద్వారా నిన్ను వెంటాడుతారు, శ్రమల ద్వారా నిన్ను వెంటాడుతారు, అనేకమైన కష్టాల ద్వారా నేను వెంటాడుతారు, అనేకమైన ఇబ్బందుల ద్వారా నేను వెంటాడుతారు. అవన్నీ కూడా ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో నీకు చెప్పాలనే ఉద్దేశంతో, ఆయన ఏమై ఉన్నాడో చెప్పాలనే ఉద్దేశంతో ఆయన నిన్ను వెంటాడుతుంటున్నాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఇస్సాకు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న యవనస్తుడు, ఆ కుటుంబము దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న కుటుంబము. అందుకనే దేవుడు ఆయన ప్రత్యక్షమై, నీవి దేశంలో ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. దేవునికి అంత అవసరమా? అవును, అవసరమే. నేను ఇస్సాకు మనిషి అయినప్పుడు మనం మనిషి కామా? చాలామంది అనుకుంటారు వాళ్ళు వేరండి మనం వేరు, వాళ్ళెంతో మనమంతే, అందరం ఒకే సంతతే. అందుకనే ఆ మాట అంటాను కలిగిన కారణం ఏంటో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 2:26 అధ్యాయంలో 5వ వచనం అంటున్నాడు, ఏలనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనెను. బాగా అర్థం చేసుకోనండి. దేవుడు ఇస్సాకును ఎందుకు దర్శించాడు అంటే తండ్రిని బట్టి. రే బాబు కూర్చో మౌనంగా, అమెరికా కాదు ఇది ఇండియా, నేను చెప్పే మాట. కాబట్టి ఇది ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఇస్సాకు ఎందుకు చెప్తున్నాడంటే మీ నాన్నగారిని బట్టి నేను నీతో మాట్లాడాల్సి వస్తుంది. ఎంతమంది నాన్నగారులు ఉన్నారో వాళ్ళందరితో మొట్టమొదటి మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, మొట్టమొదటి మీతోనే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని బట్టి మీ బిడ్డలతో మాట్లాడతారు, మిమ్మల్ని బట్టి మీ యొక్క బిడ్డలను ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని బట్టి మీ బిడ్డలను ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకొస్తారు. మీరు ఫెయిల్ అయిపోయిన తర్వాత వారు ఫెయిల్ అయిపోతారు. అందుకనే జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకొని దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, ఇస్సాకు నిన్ను గురించి కాదు నేను సాక్ష్యం చెప్పేది, ముందు మీ నాన్నగారి గురించి నేను సాక్ష్యం చెప్తున్నా. ఏమిటా సాక్ష్యము? మీ నాన్నగారు నేను చెప్పిన ఆజ్ఞను అనుసరించాడు, నేను పెట్టిన కట్టడలను చేస్తూ వచ్చాడు, ఆయన నాకు విధేయుడవుతూ వచ్చాడు. అందుకనే కుమారుడైనటువంటి నీకు నా దర్శనాన్ని ఇస్తున్నాను. ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి తండ్రులంగా మనం చెప్పగలము? నన్ను బట్టే నా కుమారుడు దీవించబడ్డాడని చెప్పగలమా? నన్ను బట్టే నా కుమార్తె దీవించబడిందని చెప్పగలమా? ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఆ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను
ఆయన ఇచ్చిన నియమాలను, ఆయన ఇచ్చిన కట్టలను ఏం చేసుకున్నాం? మనం వాటిని వేసుకున్నాము. అందుకనే సాక్షాత్తు ఆయన ఆ దినాల్లో స్వర రూపములో, దర్శన రూపములో ప్రత్యక్షమై మాట్లాడుతూ వచ్చేవాడు. ఆ తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేసి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈనాడు మనతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, నీవు ఈ దేశంలో నిలబడమంటున్నాడు. కారణం ఏందో చూద్దామండి. 20వ అధ్యాయంలో ఆదికాండం 26 మొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు, మరి యొక్క కరువు ఆ దేశంలోకి వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు వద్దకు వెళ్ళెను. జాగ్రత్తగా ఆలోచన. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాం దినంలో కరువు వచ్చింది. అబ్రహాం ఏం చేశాడు? కరువును బట్టి ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ తెలిసిన చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళాడు. ఇప్పుడు మనవాడు ఇస్సాకు కూడా ఐగుప్తుకి వెళ్ళే ప్లాన్లో ఉన్నాడు. వచ్చిన కరువును బట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఐగుప్తులకు వెళ్ళాలనుకుంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, చాలాసార్లు మనం కూడా పొరపాటులు చేస్తాం. మనకు వచ్చినటువంటి కష్టము, మనకు వచ్చిన బాధ, మనకు వచ్చిన శ్రమ, మనకు వచ్చిన ఇబ్బంది, మనకు వచ్చిన కరువు, ఆ పరిస్థితిని బట్టి దైవ మార్గాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుడిచ్చిన స్థలాన్ని, సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి మన ఆలోచన ప్రకారం మనం వెళ్ళాలని తలస్తారు. వారితో అబ్రహాం చేసిన పొరపాటు తిరిగి ఇస్సాకు చేయకూడదు అని ఇప్పుడేం చెప్తానంటే, నీ తండ్రి నా ఆజ్ఞలు పాటిస్తూనే పొరపాటు చేశాడు, నా నియమాలు పాటిస్తూనే పొరపాటు చేశాడు. ఎంతమంది మనం లేము? ఆయన వాక్యానుసారంగా జీవిస్తాను అనుకుంటూనే ఉన్నాము. ఎన్ని పొరపాటులు మనలో ఉన్నాయి. అదే మనం పాడుతూ వచ్చాము. ఎన్నిసార్లు నీ కృపను తప్పిపోయినానయ్యా, మనతో నీ దరికి వచ్చినప్పుడు క్షమించేవయ్యా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒకసారి అర్థం చేసుకున్నా. తను చేసుకోబోయే నిర్ణయాన్ని దేవుడు మార్చడానికి ఆయన ప్రత్యక్షమై, ఇదిగో నువ్వేం చేస్తావంటే ఈ స్థలంలోనే ఉంది, నేను నిన్ను ఆశీర్వదించే బాధ్యత నాది, ఇక్కడి నుంచి వెళ్ళవలసిన పని నీకు లేదు, ఈ కరువును బట్టి వెళ్ళవద్దు, ఈ కష్టాన్ని బట్టి వెళ్ళొద్దు. చాలామంది ప్రభు నమ్ముకుంటారు విగ్రహారాధనలో నుండి. నాకు రోగం పోయిందయ్యా, నేను ప్రభు నమ్ముకున్నాను, 4-5 సంవత్సరాలు మన రోగం వచ్చింది, అయ్యా మళ్ళీ తిరుపతికి వెళ్ళి వచ్చానయ్యా. ఏం కారణం? ఏం కారణం? నీ విశ్వాసం ఎక్కడా? ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ఏ పరిస్థితి వచ్చినా సరే నా ప్రభు నమ్మదగిన వాడు, ఆయన నా పక్షంగా ఉంటాడు, ఆయన నాతో మాట్లాడతాడు, నా బిడ్డలతో మాట్లాడతాడు. అందుకనే కరువు వచ్చిందని చెప్పేసి విడిపోతున్నామా? నేను ఆత్మీయ కరువు చాలా వచ్చింది. అనేక మంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వినండి జాగ్రత్తగా. ఆత్మీయ కరువు అంటే వాక్యానుసారంగా బోధించేవారు లేరు, వాక్యానుసారంగా ప్రార్థించేవారు లేరు, విశ్వాసమైన ఆధారపడి మరి సేవ చేసేటువంటి వారు లేరు, వాక్యానుసారమైన జీవితంలో కష్టాలు పడి శిలువను గురించి బోధించేవారు ఈనాడు ఒక్కరు కూడా కనబడుతున్నారు. పరిస్థితులకు మారిపోయినారు సేవకులు, పరిస్థితులకు మారిపోయినాయి సంఘాలు. అందుకనే అబ్రహాము కూడా ప్రభువు నమ్మాడే కానీ ఆయా సందర్భాల్లో పొరపాటు చేస్తూ వచ్చాడు. ఇస్సాకు, నువ్వు ఆ పొరపాటు చేయొద్దు, నీవు దేశంలో ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి మన ప్రియులు కూడా మనీషా బిడ్డ, మన మున్నరత్నం గారి కుమార్తె, అలాగనే బాబు, వాళ్ళని దేశం నుంచి ఆ దేశాన్ని తీసుకొని వెళ్ళాడు, ఒక దేశంతో తీసుకొని వెళ్ళాడు. వాళ్ళని ఏదో ఒక పరిస్థితిని బట్టి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా అనుకొని ఉండొచ్చు, ఈ సంవత్సరంలో వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చింది నాకు తెలుసు,
వాళ్ళు పడిన బాధలు కూడా నాకు తెలుసు. ఎందుకంటే సహోదరు ఎప్పటికప్పుడే ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు. కాబట్టి ప్రతి దాని కొరకై వారి కొరకు ప్రతిరోజు కూడా విజ్ఞాపన చేస్తూనే వస్తాము. ఆ పరిస్థితులు అనేకసార్లు మనకు విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉన్నది. కానీ మన ప్రభు నమ్మదగినటువంటి వాడు. చూడండి, అదే అధ్యాయంలో 26వ వచనంలో మరొక మాట చూసుకుందాం. అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఒక తలంపును ప్రభు మనకు చూపిస్తుంటున్నాడు. చూడారండి, అక్కడ 12వ వచనం అంటున్నాడు, ఇస్సాకు దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంకెల ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్ప ఆయన. అతను మిక్కిలి గొప్పవాడే వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. జాగ్రత్తమైన మాట. ప్రభువు చెప్పిన మాట వ్యర్థమైపోయిందా? ఈ దేశంలో నేనుండు, నేను నీ తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడా? మరి ఆయన మాట తప్పాడా? ఈనాడు మనం చూస్తున్న మన రాజకీయ నాయకులు ఎన్నో మాటలు చెప్పేస్తారు, మరుసటి రోజే మర్చిపోతారు. వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నా, మనకు ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తారు, మర్చిపోతారు. భర్త భార్య కింద వాగ్దానాలు చేస్తుంది, భార్య భర్త కింద వాగ్దానాలు చేస్తారు, అన్నీ మర్చిపోతారు. పెళ్లి ప్రమాణాలు ఒకటి ఉంటాయి, తర్వాత జీవితం ఒక రకంగా ఉంటుంది. అందుకని ప్రభు అయితే ఆయన నోటి మాట ఆకాశము భూమి గతించును కానీ నా మాట గతించదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది నెరవేరుతుంది. కానీ నీకు ఓపిక లేదు, నాకు ఓపిక లేదు. ఈనాడు మనం అందరు ఇక్కడ ఉన్నాము అంటే కరోనా బట్టి ఎంతమంది చనిపోయినారు? బహుశా నేను చెప్పుకోవాలనుకుంటే నాతో ఉన్న సేవకులు అందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడో తెలియదు. మరి ఎందుకంటే ఇంకా ఆయన పని ఉంది నా భూమి మీద. ఆయన మాటలు చెప్పాల్సిన అవసరం నాకు ఉన్నది భూమి మీద. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క పని ఉంది కాబట్టి నీ భూలోకంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకో. భోజనం అందరం తింటాం. పేదవాడైనా ధనవంతుడైనా తింటాడు, మంత్రి అయినా ప్రధానమంత్రి అయినా తింటాడు, మనమైనా తింటాం. అందరికి ఇళ్ళు ఉంటుంది, వాళ్ళకి ఇళ్ళు ఉంటుంది. కానీ ఎందుకు నిన్ను తీసుకొని వచ్చాడు? ఆ దేశం నుండి ఏం చేస్తున్నాడు ఆ యొక్క ఇస్సాకు? దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు ఆ ఇస్సాకును? ఇస్సాకు ఊరుకున్నాడా? ఆ దేశంలో ఉన్నాడు, ఊరుకున్నాడా? ఏం చేస్తున్నాడు? విత్తనమేటి మొదలు పెట్టాడు. దేవుని వాక్యము 3 రకాలుగా ఉంటుంది. మొదటిగా అక్షరార్థముగా ఉంటుంది. దాదాపుగా 50% అంతా కూడా అక్షరార్థంగా చదువుతారు బైబిల్, అందుకని వాళ్ళకి ఏం అర్థం కాదు. రెండవదిగా అలంకారార్థంగా ఉంటుంది, అంటే ఉపమాన రీతులుగా చెప్తూ వస్తారు. అది 75% అనగా 25% ఎక్కువ వాళ్ళకి అర్థమైపోతుంది. మరి తర్వాత మనం గమనిస్తే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైన విషయం. విత్తనము వేయటము అంటే నేను అక్కడికి వెళ్ళాను, బీటెక్ చేశాను, ఎంటెక్ చేసేసాను, ఒక ఉద్యోగం పొందాను, ఒక బిల్డింగ్ కొనుక్కున్నాను, ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, నా భార్యకు ఉద్యోగం వచ్చింది, నేను ఒక కారు తీసుకున్నాను, 2 బిడ్డలు పుట్టారు, నా చుట్టూ పెద్దదైందని కాదు. అది ఇక్కడ కూడా జరుగుతుంది, అక్కడ కూడా జరుగుతుంది. అన్యులు అలాగనే ఉన్నప్పుడు దేవుని నమ్మిన బిడ్డలు మనమే విత్తనాలు వేయాలా? ఎందుకు ప్రభు నన్ను అమెరికాకు తీసుకొని వచ్చినావు? ఎందుకు నన్ను కెనడాకు తీసుకొని వచ్చినావు? ఎందుకు ఆస్ట్రేలియాకి నన్ను తీసుకొని వచ్చినావు? అప్పుడు ప్రభు చెప్తాడు, నీ విత్తనం వేస్తే, దేవుని యొక్క వాక్యం అనే విత్తనం వేస్తే నిన్ను నేను ఆశీర్వదిస్తాను. భౌతికంగా ఆశీర్వదిస్తాను, శారీరకంగా ఆశీర్వదిస్తాను, మానసికంగా ఆశీర్వదిస్తాను, ఆత్మీయంగా కూడా ఆశీర్వదిస్తాను. ఏది నీకు తక్కువ చేయను. కానీ నేడు దుఃఖకరమైన పరిస్థితి నుంచి వీడు నమ్ముకుంటున్నారు, ఇతర దేశాలకు పోతున్నారు, భౌతికంగా ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు. కానీ ఆత్మీయంగా అక్కడ చనిపోతున్న వారి కొరకై భారం లేనటువంటి యొక్క ఇండియన్స్గా ఉన్నారు. అందుకని నేను వారితో చెప్తుంటున్నా. 1975 సంవత్సరంలో దేవుడు ఒక దేశంతోటి మహారాష్ట్ర అనే ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళాడు. ఎవరో నాకు తెలియదు, నా చదువు కొరకై నేను వెళ్ళాను. అయితే దేవుడు ఇదే విధానంలో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి, ఏదో ఒక లెక్చరర్గా పనిచేయడానికి,
లేక నువ్వేది ఇక్కడ ఒక గొప్పగా ఇల్లు కట్టుకొని ఇక్కడ స్థిరపడడానికి నేను పిలవలా, నీవు నా దాసుడివి, ఇక్కడ విత్తనం వేయమని చెప్పాడు. అందుకనే భాష కాని భాష, భోజనం కాని భోజనము, ప్రజలు కాని ప్రజలు, స్థలము కాని స్థలము, నా అంటూ ఒకరు లేరు అక్కడ. నా తల్లి కానీ, నా తండ్రి కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరు నాకు లేరు. కానీ దేవుడు తన వాగ్దానాన్ని అబ్రహాము నెరవేర్చిన రీతిగా వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతున్న రీతిగా నాగపూర్ పట్టణంలో వందలాది మందిని ప్రభువుని నడిపించాను. అనేక గ్రామాలు తిరిగి అనేక మందిని ప్రభు వైపు తిప్పాను. సాక్షాత్తు అంత గొప్ప దైవజనుడు భక్సింగ్ గారే 1-2 సార్లు నాగపూర్ను దర్శించి చిన్నవాడమైనటువంటి నిన్ను దేవుడు ఎంతగా వాడుకున్నాడు అని చెప్పేసేసి ఆయన నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఇంతవరకు నేను సజీవుడిగా ఉన్నాను. సజీవుడు ఉంటానే కాదు, ఆ దర్శనాన్ని విడిచిపెట్టల. దేనికి ఆశపడాల లోకంలో? ఆశపడ్డానంటే దేవుని వాక్యం కొరకే, ఆశపడ్డానంటే దేవుని ఆత్మల కొరకే, ఆశపడ్డానంటే దేవుని యొక్క పని కొరకే. అప్పుడు నీ కుటుంబము ఎలాగా ఉంటుందంటే ఇస్సాకు దేశమందున్నవాడై విత్తనం వేసి ఏమైనాడు చెప్పండి? ఎంతవరకు? 50%, 60%, 100%. ప్రభు ఇచ్చేది ఎప్పుడు కూడా సగమీయుడు, ప్రభు ఇచ్చేది ఎప్పుడు కూడా పాతికీయుడు, ప్రభు ఇచ్చేది ఎప్పుడు కూడా మనకు పనికిమాలినటువంటిది, ఉపయోగం లేనటువంటిది, మరి నిరుపయోగమైనటువంటిది, వ్యర్థమైనటువంటిది, రోగగ్రస్తమైనటువంటిది, ఇలాంటివి ఎప్పుడు ప్రభు మనకి ఇవ్వడు. ఆయన మనకి ఏది ఇచ్చినా కూడా శ్రేష్టమైనది ఇస్తాడు. ఎంతమంది మనం తెలుసుకుంటున్న ఆ విషయం? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన బిడ్డలు కానీ, నీవు నాకు ఇచ్చిన ఉద్యోగం కానీ, నీవు నాకు ఇచ్చిన చదువు కానీ, నీవు నాకు ఇచ్చిన పని కానీ, ఏదైనా సరే ప్రభువా అది శ్రేష్టమైనది. మరొక మాట అన్నాడు, ఆ స్థలములో నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును అని అన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడైనా ఉండండి, ప్రభు కొరకై మీరు జీవిస్తే, ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఆయన మార్గాలు మీరు నడిస్తే మిమ్మల్ని తలగా ఉంచుతాడు కానీ తోకలుగా ఉంచడు. తక్కువ స్థాయిలో ఉంచడు ఆయన ఎప్పుడు కూడా. తక్కువ స్థాయిలో ఉంటే ఆయనకి ఇన్సల్ట్, అది ప్రభుకే ఇన్సల్ట్. అందుకని నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఆత్మీయంగా నన్ను ఏ స్థాయిలో తీసుకెళ్ళావో నా బిడ్డలు కూడా అదే స్థాయిలో ఉండాలా, భౌతికంగా ఏ స్థాయిలో నన్ను ఉంచావో నా బిడ్డలు కూడా అలాగే ఉండాలా. అప్పుడే మేము అందరికి సాక్షికారంగా ఉంటాం, అప్పుడే ధైర్యంగా నేను వాక్యం చెప్తానన్నాను. అక్షరాలుగా నెరవేర్చాడు నా జీవితంలో. అయితే మరొక మాట అక్కడ ఉన్నది, ఆయన ఆశీర్వదించబడ్డప్పుడు ఏం జరిగింది తెలిసిన? క్రమక్రమముగా వర్ధిల్లాడు. చాలామంది కోరుకునేది ఏంటి? అనుకునేది వెంటనే జరగాల. నేను అనుకున్నది ఏదైనా సరే, అది చదువైనా, ఉద్యోగమైనా, ఇల్లు కట్టడమైనా, ఆస్తి అయినా, ఇంకోటైనా సరే అది వెంటనే జరగాల్సిందే. అది నీ తలంపు, దేవుని తలంపు ఎప్పుడు కాదు. చాలామంది శ్వాసలు తెలియదు ఈ విషయం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఊగేటటువంటి చెట్టుల్లాగా ఉంటారు, గాలి కొడితే పడిపోయేటటువంటి వృక్షాల్లాగా ఉంటారు, ఎగిరిపోయేటటువంటి ఆకుల్లాగా ఉంటారు. కానీ నిజమైనటువంటి వాళ్ళు ఎన్ని వచ్చినా ఎన్ని చేసినా ఆయన నాతో చెప్పాడు, అది జరిగి తీరుతుంది. అలాంటి వారికి ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. క్రమక్రమముగా పిల్లరా, ఇదేదో నేను ఊరికి మీకేదో చెప్పడం కాదు, కానీ దేవుని వాక్యంలో నా విషయము ప్లస్ నా యొక్క అనుభవంలో చెప్తున్నాను నేను అనేక విషయాలు. ఎందుకు నేను అనుభవాలు పంచుకుంటానంటే దైవజనుడు భక్సింగ్ గారు తన అనుభవాల ద్వారా మేము నేర్చుకుంటూ వచ్చాం. అనుభవం కలిగినటువంటి యొక్క వర్తమానం ఒకటి ఉంటుంది, అనుభవం లేనటువంటి వర్తమానం ఒకటి ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని శ్రమలు పడ్డానో నాకే తెలుసు. విత్తనాలు వేసిన తర్వాత పంట రాకమునుపు ఎన్నిసార్లు నేనున్నానో. ఒంటరివాడిని అయిపోయిన దినాలు ఉన్నాయి, స్టేషన్లో పడుకున్న దినాలు ఉన్నాయి, బస్ స్టాండ్లో పడుకున్న దినాలు ఉన్నాయి, నా అంటున్న వారు లేని దినాలు ఉన్నాయి, వరుసగా 3-4 దినాలు భోజనం లేనటువంటి దినాలు ఉన్నాయి. నాకు ఎవరికి చెప్పుకునేవాడిని కాదు, వరండాలో పడుకొని వెళ్ళిపోయిన దినాలు ఉన్నాయి. కానీ ఆయన ప్రణాళిక
సంఘం కట్టబడాలంటే దాని కొరకై క్రయం చెల్లించాలా. విత్తనాలు వేయటం అంటే మామూలు కాదు. ఏదో మనం చదువుకున్నామంటే చదువుకున్నాం, నేను కూడా ఏమో అంత తక్కువేం చదువుకోలేదు. ఎంకామ్ చదువుకున్నాను, ఎంఫిల్ చేశాను, బీఈడీ చేశాను, అనేకమైనటువంటి స్టేజ్లు వెళ్ళి ఆఖరి ప్రిన్సిపల్ స్టేజ్కి వెళ్ళిపోయినాను. అయితే ప్రభు అన్నాడు, ఎన్ని వట్టివే నీవు చేయవలసినటువంటి నా పని. అప్పుడు ఎంతగా ఆశీర్వదించాడు తెలిసిన. రండి అక్కడ ఇంకో మాట చూద్దాము. అక్కడ ఒక మాట చూసినట్లయితే 16 వచ్చింది. 16 అంటున్నాడు, అబీమెలెకు నువ్వు మాకంటే బహుబలం గలవాడివి కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమని అన్నారు. చూసారా ప్రియులారా, ఫిలిస్తీన్లు అక్కడ ఉన్నారు, వేరే వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి ఇస్సాకు ఆ దేశస్థుడు కాదు, దేశము కాని దేశంలోకి వెళ్ళిపోయినాడు. ప్రజలకు కాని ప్రజల మధ్యలో ఉన్నారు. వారు అనుకున్నారు మేమే ధనవంతులమి, మేమే గొప్పవారిమి, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకున్నారు. అయితే దేవుడు ఎంత ఆశీర్వదించాడు తెలిసిన. అక్కడ ఉన్నటువంటి యొక్క పరిపాలకులు, అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారో తెలిసిన. ఏం చెప్తున్నారు చెప్పండి. నీవు మాకంటే, ఫిలిస్తీన్ అంటే అన్య జనాంగం, ఇస్సాకు అంటే హెబ్రీలు, దేవుని ఎరిగినటువంటి హెబ్రీలు ఒకవైపున, దేవుని ఎరగనటువంటి జనాంగం ఒకవైపున. దేవుని ఎరగనటువంటి జనాంగం ఇచ్చే సాక్ష్యం ఏంటి? దేవుని ఎరిగినటువంటి ప్రజల గురించి. ఈనాడు నిన్ను నన్ను గురించి ఇవ్వగలుగుతున్నారా సాక్ష్యము? మనం ఉన్న స్థలాల్లో. ప్రియమైన సోదరులారా, ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఒకసారి మనను ఆశీర్వదించడం మొదలు పెడితే ఎలాగా ఉంటుందంటే, మనం ఒకవేళ అక్కడ ఎవరికి కొత్త వాళ్ళుగా ఉండవచ్చు, మనం ఆ ప్రాంతం అందు కాదు, మనకేమీ లేకపోవచ్చు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే, నీవు మాకంటే కూడా బలమైనటువంటి వాడు, మాకంటే కూడా గొప్పవాడివి. నీ దగ్గర పశువులు ఉన్నాయి, నీ దగ్గర ఎద్దులు ఉన్నాయి, నీ దగ్గర గొర్రెలు ఉన్నాయి, నీ దగ్గర మేకలు ఉన్నాయి, సమృద్ధి నీ దగ్గర ఉన్నది. మా దగ్గర లేని కూడా నీ దగ్గర ఉన్నది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ మన కొరకై శ్రమలు కాసుకొని ఉంటాయి. క్రైస్తవ జీవితము చక్కని పూల పరుపు కాదని గుర్తుంచుకోండి. క్రైస్తవ జీవితము శ్రమా జీవితము, క్రైస్తవ జీవితము సిలువ జీవితము, క్రైస్తవ జీవితము మరణ జీవితము. అందుకని ఇక్కడ చెప్తూ వచ్చాడు. అక్కడ ఏమంటున్నాడు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ మధ్యలో అమెరికాలో, కెనడాలో, లండన్లో రకరకాల విషయాలు మీకు తెలుసు కదా. వీసాలు ఆఫ్ చేయడము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాము, మీరు ఉండటానికి వీలేదు, కొత్త వాళ్ళని ఆఫ్ చేయమంటాము. ఆ టైంలో మళ్ళీ మనం ప్రార్థన చేసుకోవడము, ఎన్నెన్నో విషయాలు జరిగింది మీకు తెలుసు. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు విషయాలు. వస్తాయి అలాంటి. కానీ మనం ఎవరి వైపు చూడాలా? అమెరికా ప్రెసిడెంట్ వైపు కాదు చూసేది, లేక అక్కడ ఉన్నటువంటి గవర్నర్ వైపు కాదు చూసేది, అక్కడ ఉన్న మంత్రులు కాదు. వాళ్ళని నియమించేది ఎవరంటే ఆయన. అధికారులు నియమించేది ఎవరంటే ఆయన. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఏ పరిస్థితి మనకు వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ప్రభువా నన్ను నీ మాట ప్రకారం నేను ఈ దేశానికి వచ్చాను, నీ మాట ప్రకారం ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను, నీ మాట ప్రకారం ఇక్కడ చేస్తున్నాను, అదే సమయంలో నీ పని కూడా నేను చేస్తున్నాను. నేను నీ వైపు చూస్తున్నాను కానీ పరిస్థితుల వైపు చూడాల. ఇక్కడ మొట్టమొదటిగా సేవ ప్రారంభించినప్పుడు మొదటి కుటుంబం ఈ కుటుంబమే మాకు. సరోజన మామగారు మా తల్లిగారు లాగా ఉండేవారు. అప్పుడు రమాగారు మారు మనసు లేదు, ఆమె ఒక టీచర్గా పనిచేసిపోతుండేవారు. వాళ్ళ తల్లిగారు చేసిన ప్రార్థన బట్టే మించిపోయినటువంటి విశ్వాసంలోకి తాను ఈనాడు రాగలిగినారు. తనకున్న విశ్వాసాన్ని బట్టి బిడ్డల్లోకి వచ్చింది. తనకున్న విశ్వాసాన్ని బట్టి అనేకులు ప్రభు దగ్గర నడిపించే ఒక కృప చేసినారు. సంఘంలో మాదిరికరమైనటువంటి యొక్క సాక్ష్యాన్ని సంపాదించుకుంది. అనేకమైన బాధ్యతలు స్వీకరించేసింది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, ఒక క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా ఒక మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అందుకనే దేవుడు ఆశీర్వదిస్తే వారు వెళ్ళిపోమన్నారు.
కానీ మన దేవుడు తీసుకొని వచ్చాడా? రండి, ఏం జరిగిందో చూద్దాం. అక్కడ మనం గమనించినట్లయితే ఒక మనిషి కార్యం జరుగుతున్నట్టు అక్కడ 18 వచ్చిన అంటున్నాడు, 17 వచ్చిన అంటున్నాడు, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని, ఏమా అర్థం చేసుకోండి వాక్యం. దేవుడు ఎంత గొప్పగా ఆయన ఆశీర్వదిస్తే ఎన్ని అపార్ట్మెంట్ కట్టుకొని ఉండొచ్చు ఆయన. ఏమయ్యా వింటున్నారు బ్రదర్స్? ఈ దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదిస్తే అమెరికాలో ఎన్ని అపార్ట్మెంట్ కొనవచ్చు నేను. ఆయన కట్టకూడదా? ఇస్సాకు కట్టకూడదా? ఎక్కడున్నాడని రాయబడింది అక్కడ? గుడార జీవితము అనగా సామాన్యమైన జీవితానికి అలవాటుపడండి. ఇది ఇండియాలో ఉంటే ఒక రకంగా ఉంటాము, అమెరికాకి ఇంకొక రకంగా ఉంటాము, ఏడుంటే ఈ ఫ్యాషన్లో ఉంటాము, ఆడుంటే ఆ ఫ్యాషన్లో ఉంటాము. యేసు ప్రభు నిన్న నేడు రేపు ఒక్కటే. ఆయనలో మార్పు ఉండదు, మనలో మార్పు ఉండదు. మనలో కానీ మార్పు వస్తే ఆయన ఏం చేయలేడు. మనలో మార్పు రాబోతే మనం అనేకులను మార్చగలం. భక్సింగ్ గారు వాక్యం ఉన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి, అయ్యా ఇంత గొప్ప దైవజనుడు మేము ఎవరిని చూడలేదు, మీకు ఎంత ఫండ్స్ కావాలో చెప్పండి, భారతదేశము పేదరిక దేశము, ఆ ఫండ్స్ అంతా మేము ఇస్తామని అన్నాడు. భక్సింగ్ గారు అన్నమాట తెలిసిన, ఇండియన్స్ ఆర్ నాట్ బెగ్గర్స్, వీఆర్ నాట్ పూర్ పీపుల్, you are the poorest of poor in spirituality, we are the rich people in our spirituality, we came here to give something to you but not to take from you. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలిసిన, మీ దగ్గర తీసుకోవడానికి కాదు మేము వచ్చాము. ఎందుకు వచ్చాము? మీకు ఇవ్వడానికి వచ్చాము. క్రైస్తవ జీవితం అనేది ఇచ్చే జీవితం కానీ తీసుకునే జీవితం కాదు. క్రైస్తవులైన వాళ్ళు లోభులుగా ఉండరు. ఎక్కడ పోయినా కూడా ఆ ప్రేమ, ఆ సహనము, ఆ ఓర్పు, ఆ సహాయము. అందుకని తెలియకపోవచ్చు చాలామంది. మన సహోదరి పేరు మీలో కొంతమందికి తెలుసు, సిస్టర్ దయా గారు అని పేరు పెట్టారు. ఎందుకంటే మేము సంఘంలో ఆమె చూసింది ఏంటంటే, ఎవరికి బాగులేకపోయినా, ఎవరికి ఇది అవసరమైనా ఒక మాట చెప్తే రేపు చేస్తాను బ్రదరు, ఎల్లుండి చేస్తాను బ్రదరు అందం. అప్పటికప్పుడే ఫోన్ చేసి అప్పటికప్పుడే పని చేసి తీరుతుంది. అంత సాక్ష్యం. ఇప్పుడు కాదు, మీరు వచ్చింది కాదు, సంఘ ప్రారంభించిన కుటుంబము. ఇక్కడే ఆరాధనలు జరిగినాయి, ఇక్కడే వాచ్ నైట్ సర్వీసులు జరిగినాయి. గురురత్నం గారు మాకు అంత కోఆపరేషన్ ఇచ్చారు ఆ దినాల్లో. ఇక్కడ మొదటి ఇల్లు కట్టకమునుపు ఇదంతా కూడా మొత్తము కూడా తుమ్మ చెట్లతో ఉన్నది. ఇదంతా కూడా ఈ తుమ్మ చెట్ల మధ్యలోకి వచ్చేసి ఇవే మోకాళ్ళతోటి తుమ్మ చెట్ల మధ్యలో మోకాళ్ళుని ప్రార్థన చేశాను నేను. ఆ మోకాళ్ళని స్థలమే ఆరాధన స్థలంగా మార్చినాడు. ఆరాధన స్థలమే సాక్షికరమైన స్థలం చేసినాడు. ఈ స్థలంలో నుంచే అమెరికాకి వెళ్ళి వాళ్ళు గొప్ప సాక్ష్యముగా కుటుంబం ఉన్నది ఈరోజు. చూసారా ప్రియులారా, మేము ఎక్కడికి పోయినా కూడా సామాన్యమైన జీవితానికి అలవర్చుకోకండి. బిడ్డలకి అది నేర్పించండి. మా అబ్బాయికి ఎన్నో ఆఫరింగ్స్ వచ్చినాయి అమెరికాని గురించి, మా అమ్మాయికి ఎన్నో ఆఫరింగ్స్ వచ్చినాయి ఇతర దేశాల నుంచి. అయితే మేము వద్దు నాయన, అక్కడ పోవాల్సిన పని లేదు, మనం చేయాల్సిన పని ఎంతో ఇక్కడ ఉన్నది. ఇక్కడ మనం నమ్మకంగా చేసుకుంటే చాలు. మనం ఏం కోరాలంటే మన బిడ్డలు ఆత్మీయంగా ఉండాలా, పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క ధనములో ఉండాలా, పరలోక సంబంధమైనటువంటి ఆ భాగ్యం మనకు దొరకాల, పరలోక సంబంధమైనటువంటి లోకములో ఉన్నటువంటి దాని కంటే కూడా దేవదూతల యొక్క సహవాసం నాకు నా బిడ్డలకు కావాలని కోరుకోవాలి. అందుకని గుడారాలు కడిగినటువంటి ఆయన కట్టడం మొదలుపెట్టాడు. అక్కడ గుడారం వేయటం మొదలుపెట్టాడు. అనగా సామాన్యమైన జీవితంలోకి వచ్చాడు. క్రైస్తవ జిల్లాలో మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత ధనవంతులైనా సరే, ప్రభు కొరకు అన్నిటిని విడిచిపెట్టండి. ప్రభు కొరకు అన్ని విడిచిపెట్టండి. ఒక సామాన్యంగా మనం జీవిద్దాం. నేను ఒకవేళ మీకు ఇక్కడ ఇలాగ కనబడ్డానేమో, కానీ నా కాలేజీలోకి చీఫ్ మినిస్టర్ వస్తే పక్కన ఉండేవాడిని. నా కాలేజీకి హెడ్ ఆఫ్ ద డిసిప్లైన్ ఎవరంటే నేనే, ప్రిన్సిపల్ గారి తరఫున నేనే ఉండేవాడిని. నా కాలేజీ కాకుండా 8 కాలేజీల్లో నన్ను గెస్ట్ లెక్చర్గా ఇచ్చాడు. రాష్ట్రపతి చేతుల ద్వారా అవార్డు పొందే నేను. కానీ ఈనాడు నేను ఎలా ఉంటానంటే ఏదో దిక్కులేని వాడు తిరిగినట్టు తిరుగుతాను ఈ వీధుల్లోకి వచ్చేసి. సైకిల్ కూడా లేదు నాకు ఈనాటికి. ఎందుకంటే వాక్యంలో నేర్చుకున్నాను. అది
భక్సింగ్ గారి ద్వారా నేర్చుకున్నాను. అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భక్సింగ్ గారికి ఒక ఇల్లు లేదే, 30,000 సంఘాలు కట్టినటువంటి ఆయనకి ఒక కారు లేదే, నేనెంతటి వాడిని. అందుకనే ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకై నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టావు కాబట్టి నీ కొరకై నీ ఊహించినటువంటి యొక్క కట్టడాలు, భవనాలన్నీ కూడా, నివాస స్థానాలన్నీ కూడా నేను పరలోకంలో నీ కొరకై ఉంచాను. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. అందుకని ఆయన గుడారములోకి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూద్దాం. చివరికి వస్తున్నాను మెసేజ్లోకి. ఇక మనం చూద్దాం ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా వినండి. ఇక్కడ 18వ వచనంలో, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినాల్లో త్రవ్విన నీళ్ళ బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏమండి, ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి, వాళ్ళు పోతారు వాళ్ళ దారిన, మా దారిని మేము పోతాము, మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారులే ఇండియాలో, మేము ఎక్కడో ఉంటున్నాము ఇక్కడ, మా మార్గం మాది వాళ్ళ మార్గం మాది అంటున్నాడు ఇస్సాకు. తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమైనా బిడ్డలారా, ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలారా, అనేక సార్లు మేము మీతో చెప్తున్న మాటలు ఇవే. మీరు ఎక్కడున్నప్పుడు కూడా మీ తల్లిదండ్రులు మర్చిపోకూడదు. వారు మీ కొడుకున పడిన ప్రయాసం మర్చిపోకూడదు. వారు మీ కొడుకు చేసిన ప్రార్థన మర్చిపోకూడదు. వారు మీ కొడుకు చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు. అదే ఇస్సాకులో ఉన్న గొప్పతనము. అందుకనే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అంటే ఇందులో ఉన్న రహస్యం అది. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే ఇందులో ఉన్న రహస్యం అది. దేవుడు ఎందుకు ఆయనను అంత గొప్ప స్థాయిలోకి నడిపించాడంటే అందులో ఉన్న రహస్యం అది. తండ్రి మార్గంలో నేను వెళుతున్నాను. నా తండ్రి దేవుని యొక్క ఆజ్ఞను పాటించాడు, నేను పాటిస్తాను. నా తండ్రి ఆయన కట్టడాలు నియమాలను పాటించాడు, నేను పాటిస్తాను. నా తండ్రి బావులను తవ్వించాడు, నేను కూడా ఆ బావులను తవ్విస్తాను. ఏమిటి బావులు? ఫిలిస్తీన్లో పూడ్చినటువంటి బావులవి. అనేకుల యొక్క జీవితాలు ఒక్కొక్క బావి, మట్టితో నింపబడినటువంటి బావులు, పాపంతో నిండిపోయినటువంటి బావులు. పేరుకి అమెరికే, పేరుకి ఇంగ్లాండే, పేరుకి అవన్నీ, కానీ జరిగేటటువంటి పాప కార్యాలన్నీ అక్కడే జరుగుతాయి. ఏమిట్రా కారణం అంటే అమెరికా వారైనా లేక యూరోప్ వారైనా ఎవరి సంతతి తెలిసినా మీకు? నోహ కుమారులలో షేమ్ సంతతి వాళ్ళు, యాపత్ సంతతి వాళ్ళు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా షేమ్ సంతతి వారు. ఇక భారతదేశంలో ఉన్న మనము హాము సంతతి వారు. అందుకని మన తండ్రి, మన పితృడైనటువంటి తండ్రి హాము, కనాను ఏమని మనలను ఆశీర్వదించాడంటే, మీ బ్రతుకంతా బానిసలు రా అని మనల్ని దీవించాడు. నేటి వరకు భారతదేశ బ్రతుకంతా బానిసలమే. మన దేశాన్ని వదిలిపెట్టి ఇతర దేశాన్ని పరిగెత్తి వాళ్ళు బానిసలంగా జీవిస్తున్నారు. అందుకని ప్రియమైన ఆశ్చర్యం, ఇవన్నీ కూడా చెప్పాలంటే సమయం దొరకదు. బైబిలే ప్రపంచమే బైబిల్. అది దేశాల చరిత్ర బైబిల్లో ఉన్నది. ఆనాటి నుండి ఈనాడు వారికి జరిగిన ప్రతి విషయం కూడా బైబిల్లోనే ఉంది. అందుకని ఏమంటున్నాడంటే, ఇప్పుడు తండ్రి బావులను త్రవ్వించడం మొదలుపెట్టాడు. దేవా, నన్నెందుకు ఈ యొక్క దేశాన్ని తీసుకొచ్చావు? నన్నెందుకు ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చావు? ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఒక్కొక్క బావిని నీకు చూపిస్తాడు. ఏ బావిలో మట్టి ఉన్నదో, ఎవరి జీవితంలో సంతోషం లేదో, ఎవరి జీవితంలో పాపం ఉన్నదో, ఏ కుటుంబంలో పాపం ఉన్నదో, ఏ ప్రాంతంలో పాపం ఉన్నదో, ఎక్కడ శైతాన్ కార్యాలు ఉన్నవో వాటిని తవ్వే బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు. ఇది నేను బ్యాంకులో పనిచేసుకుంటున్నాను, మైసూరులో ఉన్నాను, మళ్ళీ మైసూరు నుంచి ఇక్కడికి వచ్చినంటే కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన బావులు మనం తవ్వాల్సిందే. మన మెయిన్ ఉద్దేశం అది కాదు. ఒక గొప్ప దైవం ఉన్నాడు, ఢిల్లీలో ఉండేవాడు ఆయన. నేను అప్పుడు నాగ్పూర్లో ఉన్నాను. అంబాసిడర్ ఫర్ అదర్ కంట్రీస్కి అంబాసిడర్గా పనిచేసేవాడు. వాళ్ళ సొంత ఊరు విజయవాడ. నమ్ముతారా మీరు? అంబాసిడర్ ఎంత పెద్ద పోస్టో తెలుసా? ఈ రోజు చిన్న పోస్ట్ దొరికితే చాలు, వాళ్ళు వెనక దగ్గర చప్పట్లు కొట్టి రాజకీయ నాయకులు అంటే తెగబడుతుంటున్నారు. ఆయన ఆఫీస్ పని అయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఇట్లా వీధుల్లోకి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చేవాడు ఆయన. ఏంటి బ్రదర్ మీరేంటి
అంత పెద్ద పోస్టు అంబాసిడర్ ఫర్ అంటే ఇతర కంట్రీస్కి మీరు ఇంత పోస్ట్ అనేటువంటి మీరు చిన్న పత్రిక ఇటమా, అది కూడా ఈ పేదవాళ్ళకి చిన్న చిన్న గుడిసెలో ఈ చిన్న చిన్న ఇళ్ళు దగ్గరికి వచ్చి నేను ఇస్తున్నావా అని చెప్పిన మాట ఏంటంటే నేను మర్చిపోలేను. ఏమని చెప్పాడు తెలిసిన, అదంతా కూడా ఈ పొట్ట కొరకై నేను చేస్తాను, ఆఫీస్ పని. ఈ పని అయితే ఆ రాజ్యం కొరకై చేస్తాను. అర్థమవుతుందమ్మా చెప్పిన మాట? అర్థమవుతుందా? ఆత్మను సంపాదించి అనేక జీవితాలను కట్టి అనేక కుటుంబాల్లో సంతోషం చూసి త్రాగుబోతులు మారి హంతకులు మారి అనేక మంది చెడు జీవితాల నుంచి మారినటువంటి వారు వారి బ్రతుకులు వెలుగుగా ఉంటే అది పరలోకపు వెలుగు. నాకు ఆఫీసులో ఉంటాను, నా పనులు నేను చేసుకుంటాను, నా జీతం నాకు వస్తుంది, హాయిగా తింటాను, బాగుంటుంది. అది కాదు నా పని. దాని కొరకు దేవుడు నన్ను ఇక్కడ తీసుకొని రాలా. మరి నా ప్రియమైన సోదరులారా, బావులు తవ్వడం నేర్చుకోండి. ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అక్కడ నేను ఆశీర్వదిస్తుంటున్నాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, ప్రమోషన్ ఇస్తున్నాడు, అన్ని కార్యాలు నీకు ఇస్తుంటున్నాడు. అదే సమయంలో ప్రభువా నీ కొరకు నేను ఏం చేస్తానయ్యా, ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను, ఏం చేశాను నీ కొరకై, ఇన్ని సంవత్సరాలు కెనడాలో ఉన్నాను, ఏం చేశాను. మరి అస్తారమ్మ కుమారుడు విజయ్కి ఎప్పుడో చెప్పాను, నిన్ను కెనడా ఎందుకు తీసుకెళ్ళాడంటే నువ్వు పేరు ఇక్కడ మార్చుకొని మోజెస్ అని పేరు పెట్టుకున్నావు. అక్కడికి వెళ్ళి నువ్వు దేవుని సేవ చేయాలని నువ్వు అక్కడ, అది నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఈ కంపెనీ కాదు, ఆ కంపెనీ కాదు, ఈ కంపెనీ అని తిరుగుతుంటున్నావు. అది కాదు దేవుని ఉద్దేశం. ప్రియమైన సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఇది. ప్రభువా ఈ రోజున నీ సన్నిధిలోకి నేను వెళ్ళానయ్యా, నాతో మాట్లాడినావు, నా విషయంలో నీ ప్రణాళిక ఏంటి? నేను ఇండియాలో ఉన్నప్పటికీ, నేను బయట ఉన్నప్పటికీ, ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ నాతో ఉన్నానని చెప్పావు, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు, నన్ను విడిచిపెట్టనని చెప్పావు. వాగ్దానం